ప్రేమ పెళ్లి, ఎస్, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేరమా? దాన్ని ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనా? కొంతమంది పేరెంట్స్ చేస్తున్న తీరు, కొన్ని గ్రామాల్లో పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే నిజంగా షాక్ గురవుతున్న పరిస్థితి. ఒడిశాలో ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక గిరిజన అమ్మాయి ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అక్కడున్న గ్రామ ప్రజలు ఆ జంటని గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా ఆ అమ్మాయిని కులం నుంచి బహిష్కరించి, అమ్మాయితో పాటుగా అమ్మాయి కుటుంబ సభ్యుల్ని, బంధువులని కులం నుంచి వెలేసి, ఆ తర్వాత వాళ్ళకిచ్చిన పనిష్మెంట్ తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. 40 మందికి శిరోముండన శిక్ష వేశారు. శిరోముండన శిక్ష అంటే గుండు చేయించారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా వాళ్ళ బంధువుల్లో ఎవరైతే మగవాళ్లున్నారో వాళ్ళకి గుండు చేయించారు. కులం నుంచి బహిష్కరించారు. ఆ శిక్షకి వాళ్ళు ఓకే అని అగ్రి అయి గుండు చేయించుకుంటే యాజ్ యూజువల్ గా మళ్లీ వాళ్ళ కులంలో కంటిన్యూ అవ్వచ్చు. నిజంగా ప్రేమ పెళ్లి అనేది ఒక నేరమా? దీనికి ఇంత శిక్ష? 2025లో ఉన్న మనుషులు మారుతున్నాం, పరిస్థితులు మారుతున్నాయి, కాలంతో పాటు అన్ని మారుతున్నాయి. కానీ ఇంకా ఈ కులపిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం ఎందుకు మారట్లేదు? పెద్దలంటే ఆశీర్వాదం ఇస్తారు, అంతేకాని ఇలా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని వెలేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ రిలేటివ్స్ ని ఇంతమందిని బాధ పెట్టడం దేనికి అని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరూ ఫైర్ అవుతున్నారు. నిజంగా చాలా మంది యూత్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడే పరిస్థితి. వాళ్ళు ప్రేమించిన పర్సన్ కోసం సమ్ టైమ్స్ వాళ్ళు ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల వీళ్ళకి ఎక్కడ హామ్ కలుగుతుందో అని వాళ్ళ ప్రేమను చంపుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అసలేం జరుగుతుంది సొసైటీలో? కులపిచ్చి ఇంకా తగ్గదా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ క్యాస్ట్ కనుక్కోం, మనకు బ్లడ్ డొనేట్ ఎవరు చేశారో వాళ్ళ క్యాస్ట్ కనుక్కోం. ఇంకెవరైనా రోడ్డుపై పడిపోయి ఉంటే లిఫ్ట్ చేసి అంబులెన్స్ లో మూవ్ చేయడమో, లేదంటే ఇంకేదైనా హెల్ప్ చేయడమో, అలాంటి వాళ్ళ క్యాస్ట్ కనుక్కోం. కానీ పెళ్లికి మాత్రం ఎందుకు ఈ క్యాస్ట్? దేనికి అడ్డురాని క్యాస్ట్ పెళ్లికి ఎందుకని ఒక్కసారి ఆలోచించండి.